అంతేకాదు ఓ గొప్ప నాయకుడు మనకు ప్రధానమంత్రి ఉన్నాడు, అక్కడ వ్యవస్థ నిర్మిస్తుడు. ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతదేశానికి ఒక పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మించాలని కంకణబద్ధుడై దూసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనం ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఈ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి, పైగా యువత విద్యార్థులు ఈ భారతదేశం ఎవరిది, ఏ రాజకీయ నాయకుడిదే కాదు, మనందరి భవిష్యత్తుని, మన ముందు తరాల భవిష్యత్తుని. మనం అగ్రదేశంగా అమెరికాని చెప్పుకుంటాం, జపాన్ చెప్పుకుంటాం, అది కాదు, భవిష్యత్తులో భారతదేశాన్ని చెప్పుకునే రోజు మోడీ హయాంలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మోడీ నాయకత్వాన్ని, పవిత్రమైనటువంటి భారతీయ జనతా పార్టీని మద్దతుగా మీరందరూ ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఓట్లేసి గెలిపించినట్లయితే స్వర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణగా రూపొందడానికి పునాదులు ఏర్పడతాయి. మన ఉదాసీనత, మన నిర్లక్ష్యం మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మన ముంగటిన మంచి రాష్ట్రాన్ని పెద్ద గొప్ప రాష్ట్రంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు డెవలప్మెంట్కు ఒక పునాది ఏర్పడుతుందని, దానికోసం మీరు ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఖచ్చితంగా బీజేపీని గెలిపించడానికి కృషి చేయాలని యువత, అనేక మంది యువకులు, విద్యార్థులు మీరందరూ చాలామంది మీ జాబులు రావడానికి, టీచర్ జాబులు రావడానికి, ఉద్యోగాలు రావడానికి అనేక పోరాటాలు మీతో కలిసి పనిచేశాం. మీరందరూ నాతో కలిసి ఉద్యమాలు చేశారు. నేను, నా విఠల్ గారు ఉన్నారు, అనేక మంది ఉన్నాం, వీళ్ళందరూ కలిసి ఉద్యమాలు చేసినాం. కాబట్టి మీరందరూ కంకణబద్ధులై బీజేపీని గెలిపిస్తే ఒక కొత్త రాజకీయ పరివర్తనకు పునాది వేయాలని చెప్పి యువకులకు, విద్యార్థులకు, పట్టభద్రులకు, టీచర్లందరూ మీరందరూ కృషి చేయాలని చెప్పి, ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా ఒక పరివర్తన కోసం, మంచి రాజకీయాల కోసం మీరందరూ ముందుకు దూసుకురావాలని కోరుకుంటూ, ఇండివిజువల్స్ మీద ప్రేమ అది కుదరది. ఒక మేజర్ పార్టీ, దేశ భద్రత, మన యొక్క భవిష్యత్తు బీజేపీ పార్టీ రక్షిస్తుంది. కాబట్టి మీరు అందరూ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. బీసీని ప్రధానమంత్రి చేసిందని. రెండవది రాజ్యాంగంలోని డైవర్ట్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి గారు ఎక్కువ చేస్తాడు. రాజ్యాంగంలోని 242 D6 ప్రకారము రాజ్యాంగం ఏమిచ్చింది? పంచాయతీరాజ్, లోకల్ బాడీ, స్థానిక సంస్థల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేయవచ్చు అని ఇచ్చింది. అట్లాంటిది చదివి దానికోసం రచించుకోవాలి. ఎవరైనా కేసు వేస్తే బలమైన అడ్వకేట్ అని పెట్టి సుప్రీంకోర్టులో పెడితే గెలుస్తుంది. కాబట్టి తప్పనిసరి ఇది రాజ్యాంగం రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది. విద్యా ఉద్యోగాల విషయంలో వేరే విషయం, స్థానిక సంస్థల విషయంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది. రాజ్యాంగంలోని 242 ఆర్టికల్ D6 ప్రకారం ఏమని ఉంది? రాజ్యాంగంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను బీసీలకు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నామని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది పవర్. ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆలోచించవచ్చు, కానీ ఏం రాకముందే కేంద్రం మీద నెట్టి బురద చల్లుతామంటే బాగుండదు కదా. నువ్వు అందులో ఉన్నదైతే స్టడీ చేసి ముందుకు పెంచు, చట్టం చేయి, ఇంప్లిమెంట్ చేయి, నోటిఫికేషన్ ఇవ్వు, కాకపోతే అప్పుడు ఆలోచిస్తాం. ఏది అది ఆలోచిస్తున్నాం అందరం మేధావులతోటి, దేశ సమగ్రత అని. ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి సోషియో ఎకనామిక్ అని సర్వే చేసింది. ఎందుకు ప్రకటించలేకపోయింది? 7,000 కోట్లు ఖర్చు పెట్టినాం కదా, ఎందుకు ప్రకటించలేదు? గజిబిజి ఉన్నది, దీని లెక్కలు రాదని అనేక మంది గణాంకవేత్తలను, అనేక మంది శాస్త్రవేత్తలను పెట్టించి 6 నెలలు ఢిల్లీలో కష్టపడ్డారు. ఎందుకు ప్రకటించలేకపోయారు? ఎందుకు దాన్ని చట్టబద్ధం చేయలేకపోయారు? అటువంటి అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పైగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆలోచన చేశారు, వాళ్ళు కూడా రికమెండ్ చేశారు. ఇది అంతర్గత వ్యవహారం, పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే
ఇక్కడ కులగణనను ప్రభుత్వం సమర్థించుకుంటుంది. యాక్చువల్గా రాష్ట్ర జనాభా ఎంత ఉంది? 4 కోట్లకు పైగా ఉంది. ఎట్లా 3 పద్ధతులు ఉన్నాయి మీకు లెక్కలు చేయడానికి. రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నాను. ఒకటి ఓటర్ లిస్టు. ఓటర్ లిస్ట్ ప్రకారం 3,55 లక్షలు ఉన్నారు. విద్యార్థులు ఓటు లేనటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ దాకా ఫస్ట్ వాళ్ళు ఎల్కేజీ నుంచి 67 లక్షలు ఉన్నారు. ఇవి వాళ్ళు 2 కలిపితే ఇంకా చిన్నపిల్లలు ఉంటారు. డెత్ రేట్లు అన్నీ చూస్తే ఎట్టి పరిస్థితుల్లో 4 కోట్ల మీద ఉన్నారు. ఇక ఆధార్ కార్డు ప్రకారం చూస్తే అట్లా కూడా ఆధార్ 2022కు 3,80,00,000 మంది ఉన్నారు. ఈ 2 ఏళ్లలో ఇంకో 20 లక్షలు పెట్టుకుంటే 4 కోట్ల పైగా. గ్రోత్ రేట్, పాపులేషన్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే కూడా 4 కోట్లు దాటుతుంది. వీళ్ళు తీస్తే లెక్కలు ఎంత ఉన్నాయి? 3,55 లక్షలు, 45 లక్షలు షార్టేజ్ చూపెడుతుంది. మీ లెక్కలనే ప్రభుత్వాన్ని లెక్కల ప్రకారమే తప్పు కనిపిస్తుంది. దానిది మీరు రెండవది లెక్కలు తీసేటప్పుడు ప్రభుత్వం అనుసరించిన విధానము పర్ఫెక్ట్గా లేదు. మొత్తం గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ ప్రచార హస్తాలను వాళ్ళు సంధించలేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేదు. కరపత్రాలు లేదు, పేపర్లు సరిగ్గా ఇవ్వలేదు. రెండోది దాని లోపల వాళ్ళ బుద్ధి కనిపిస్తుంది. 77 ప్రశ్నలు వేసారు. ఎందుకు? ఆదాయం ఎంత, బ్యాంక్ అకౌంట్లు ఎంత, ఇంకా రకరకాల ప్రశ్నలు వేసి ప్రజలను భయపెట్టిరు జనాభా లెక్కలు రాకుండా. అది నీకు అవసరమేముంది? నీకు కావాల్సింది కులము, జనాభా. అవి 2 లెక్క పెట్టకుండా ఈ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, కారు ఉందా, ఎంతమంది పెళ్ళాలు, ఎంతమంది పిల్లలు, ఇవన్నీ అవసరమా వీళ్ళకు? ఇవన్నీ పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ భయభ్రాంతులతో వాళ్ళు ఏమనుకున్నారు? మొత్తం లెక్కలు చెప్తే మాకు ఇవన్నీ ప్రభుత్వంతో భవిష్యత్తు లోపల రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ స్కీమ్లు మాకు రావు అని చెప్పి చాలామంది తాళాలు వేసిపోయారు. వాళ్ళ లెక్కలే చెప్పలేదు. దీన్ని అందుకే ప్రభుత్వం అనుసరించిన విధానం మంచిగా లేదు, ఆ ప్రక్రియ మంచిగా లేదు. దానికోసం మేము ప్రభుత్వానికి బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. రెండవది ప్రభుత్వం కూడా నువ్వు 5-6 అడగకుండా 77, కేంద్ర ప్రభుత్వం అడిగే దానిలో కూడా 75 లేవు, 32 ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళకి ఎందుకు ఇవన్నీ? కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ ప్రక్రియ లోపల జనాభా లెక్కలు చేసేటటువంటి లెక్కల లోపలనే విధాన ప్రక్రియ లోపలనే తప్పు ఉంది. అందుకే ప్రభుత్వం రెండవసారి ప్రభుత్వం బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టింది. అప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇట్లా కాదు, సర్వే చేస్తే ఆన్లైన్లో లేకపోతే టోల్ ఫ్రీలో అరే మీ ఇంటికి వచ్చిన జవాబు చెప్పినోడు మీకు వచ్చి బొట్టు పెట్టి మా దగ్గర ఇంత జనాభా ఉన్నదని చెప్తాడా? చెప్పాడు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ రీసర్వే లోపల కూడా ఇంటింటికి వెళ్ళి ఏ లోపాలు ఉన్నాయో అందరి నిపుణుల అభిప్రాయాలు తీసుకొని చేస్తే బాగుండేది. దీని విషయం లోపల పాజిటివ్గా తీసుకోవాలి. ఇది ఏదో రాజకీయ కోణంలో కాదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధితోటి ఈ లోపాలను ఒక్కరిది కాదు అందరి అభిప్రాయాలు తీసుకో, ప్రొఫెసర్లు మేధావులు తీసుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఏ విధంగా పొరపాట్లు జరుగుతున్నాయి, దీన్ని ఎట్లా సరిచేయాలనేది ఆలోచించి చేస్తే బాగుంటుంది. మేము స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటాం కాదు. ఒక 5 కోట్ల పథకం ప్రారంభించడానికి అన్ని పేపర్లలో నువ్వు యాడ్స్ ఇస్తారు ₹1 కోటి పెట్టి. మరి ఇంత మంచి గొప్ప పథకానికి సేకరించేటప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? టీవీలల్లా, పేపర్లల్లా, ఇంకా రకరకాల పద్ధతులు. మీకు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని ద్వారా గ్రామాలలో డప్పులు కొట్టడం, దండోర వేయడం, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? మీరు అనుసరించిన విధానం లోపలనే లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనికి చిత్తశుద్ధి లేదనేది కనిపిస్తుంది. నేను ఎప్పుడు కాదు, కనిపించేది అంశం నిజం. అది ఇప్పటికైనా రియలైజ్ అయ్యి లోపాలను సరిదిద్దితే స్వాగతిస్తాం.